నకిలీ లిక్కర్ కేసు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు వైసీపీ నేత జోగి రమేష్ మెడకు చుట్టుకుంది. అయితే తాను ఈ కేసులో ఏ పాపం చేయలేదని బయటపెట్టినందుకు తనపైన అక్రమంగా కుట్ర చేస్తున్నారనేది జోగి వర్షన్. కాదు, చేసినంత జోగి రమేషే. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇంతకీ ఎవరి మాట ఏంటి చూద్దాం. దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? దొంగే, ఆ దొంగని నేను ఎత్తి చూపానని చెప్పేసి నిజాయితీపరుడైన జోగి రమేష్ మీద ఒక బురద వేసాడు. ఒక అక్రమ మద్యం కేసును సృష్టించాలని చెప్పేసి తెగ తాపత్రయపడిపోతూ ఉన్నాడు. కాదా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అన్నీ చంద్రబాబు నాయుడు కొడుకు. నేను చెప్పా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది, చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి లోకేష్కి పిల్లలు ఉన్నారు. నీ భార్య పిల్లల సమక్షంలో నీ కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్న సన్నిధికి రా. నా భార్య పిల్లలను తీసుకుని నేను కూడా తిరుమల వస్తాను. ఈ జోగి రమేష్ లాంటి నయవంచకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి. వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి. జోగి రమేష్ని తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటికి తీయాలి. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపించి యథాలాపంగా మనోడు బెంగళూరు అన్న పోతాడు, లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు. విచారణ చేశారు, కోర్టుకు పెట్టారు. రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడన్నా కానీ జోగి రమేష్ పేరుందా? కోర్టులో ఎక్కడైనా సరే జోగి రమేష్ పేరు అనే మాట ప్రస్తావన వచ్చిందా? అతను తీసుకెళ్ళి సబ్ జైల్లో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉన్న వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఫోన్ ఏమో బొంబాయిలో పోయిందంటున్నారు, సెల్ ఫోన్లోనేమో ఒక వీడియో రికార్డింగ్. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొచ్చి చిత్రవాదం చేసి జోగి రమేష్ పేరు చెప్పి ఏం వస్తుంది నీకు? రాక్షసానందం తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం వస్తుంది? మీకు ఏమైనా వస్తుందా? 1 నెలలో, 2 నెలలో, 4 నెలలో, 6 నెలలో నన్ను జైల్లో పెడతావు. నీకు రాక్షస ఆనందమే కదా? నా నిజాయితీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలీదా? నీ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు 23వ తారీఖు వచ్చాడా లేదా అంటే చాలామంది వస్తుంటారు, పోతుంటారు, వచ్చాడేమో పోయాడేమో నాకు తెలియదని చెప్పావు. ఒకవేళ నీ ఇంటికి అతను రావటం 100కి 100% వాస్తవం కాదు అని నువ్వు నిరూపించాలంటే 23వ తారీఖు సాయంత్రం నీ ఇంటి సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టు. లేకపోతే ఈరోజు సాయంత్రానికి కానీ రేపుడికి కానీ ఖచ్చితంగా గడిచే 24 గంటల లోపల మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతాం. అద్దేపల్లి జనార్దన్ రావు నీ ఇంటికి రావటం వాస్తవం కాదో ప్రజానికానికి తెలియజేస్తాం. అట్లాగే ఆ ఏమైతే గోడౌను ఆ క్యాన్లు పెట్టావో నువ్వే పెట్టించావు, అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా 48 గంటల్లో ప్రజలకు వాస్తవాలన్నీ తెలియజేయబోతా ఉన్నాము. చెప్పిందే చెప్పండి అన్నా సార్. ఆ వీడియో ఏది, ఆ చాటింగ్ ఏది? తప్పుడు మాటలు, తప్పుడు వ్యవస్థ, తప్పుడు కథనాలు. రమ్మనండి, ఎవరినైనా అంటే గొట్టంగాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు కొడుకో. తప్పకుండా త్వరలో ఈ కుట్రలన్నీ కేవలం ఎందుకంటే ఈరోజు ఉదయానికి ఇప్పటికే చాట్ బయటకు వచ్చింది. దాంట్లో నాకు వాట్సాప్ ఫోన్ చేయి, నాకు ఫేస్ టైంలో ఫోన్ చేయి, ఎన్ని చెప్పాడు. కానీ దొంగ పనులు చేసే దొంగ వెధవలు ఎన్ని దొంగ పనులు చేసినా ఎక్కడో చోట, ఎందుకంటే ఎక్కడైనా జేబు దొంగలైనా, కన్నాలేసే దొంగలైనా, ఇట్లాంటి దొంగలైనా వాళ్ళే ఒక తప్పో ఒక పొరపాటో ఏదో చేసి దొరికిపోతారు. ఆ రకంగానే ఈ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొరికిపోయారు. రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్రంలో విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తాయి. దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం విషయంలో నేతల మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. మాటలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నకిలీ మద్యం విషయంలో అటు జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో అటు జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ గా ఉంది సిచ్యువేషన్. దానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి?
చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏ క్షణాన ఏ వైపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మరొక వైపు జోగి రమేష్, అద్దేపల్లి జనార్దన్ వాట్సాప్ చాట్ వైరల్ కావటం, అలాగే అద్దేపల్లి జనార్దన్ అలాగే వసంత కృష్ణ ప్రసాద్ బావమర్ది సంబంధించిన పీకే వాట్సాప్ రిలీజ్ అవటం. ఒకవైపు ఈ కేసుకు సంబంధించి జనార్దన్ 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి అధికారులు పిటిషన్ దాఖలిస్తా రకరకాల అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు. మరొక వైపు చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా జోగి రమేష్ నివాస పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ తేదీల్లో అద్దేపల్లి జనార్దన్ జోగి రమేష్ ని కలిశాడు, ఏ సమయంలో జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రహస్య భేటీ అయ్యారు, దేని ద్వారా భేటీ అయ్యారు అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు విచారణ కొనసాగుతూనే మరొక వైపు వీరికి కస్టడీ కావాలని చెప్పుకోవటం, ఇంకొక వైపు వీరు దీనికి సంబంధించి కూడా కస్టడీ కావాలనుకోవటం, ఇంకొక వైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే ఇక రాజకీయంగా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి వివాదానికి చోటు చేసుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే జోగి రమేష్ మాత్రం చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక 2-3 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వాస్తవాలు వీడియోలు వెలుగులోకి వస్తాయని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. శివ, మనం చూస్తే అటు జోగి రమేష్ అయితే దొంగ అన్న చందంగా ఉంది ఆ కూటమి నేతల తీరు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ ఏమో మొత్తం చేసిందంతా జోగి రమేష్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇందులో కీలక పాత్ర వహించారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ కోణంలోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ వేరే ఉద్దేశం కానీ లేకపోతే ఇంకోటి లేదు. ఇక్కడ ఏదైతే తప్పు చేసిన వారు ఏదో ఒక సమయంలో బయటకు వస్తారు, దొంగలైనా దోపిడీదారులైనా జేబు దొంగలైనా బయటకు వస్తారు. ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి అలాగే జోగి రమేష్ తాజాగా బయటకు వస్తున్నారని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇటు అలాగే జోగి రమేష్ సంబంధించి కూడా దొంగ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ పెద్దలు తమపై విమర్శలు చేస్తా ఉన్నారు. వారు అడ్డంగా బుక్ అయ్యి తనపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన కూడా నిపుణులు జరుగుతున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ జోగి రమేష్ వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు అధినేతల టార్గెట్ గా కూడా నియోజకవర్గ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే అంతిమంగా ఆ నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాల కాలంగా అద్దేపల్లి జనార్దన్ రావు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించడం, వసంత కృష్ణ ప్రసాద్ గత టైంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత కూటమి సర్కార్ హయాంలో కూడా ఆ బార్ని అక్కడి నుంచి తీసేయాలని చెప్పి భవానీపురం ఎక్సైజ్ శాఖ అధికారులకు లేఖ రాసినా కానీ ఆ లేఖని వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇట్లా మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు అనే దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉంది. శివ, జోగి రమేష్ చూసినట్లయితే ఎవరు వస్తారో రండి గొట్టంగాలు కాదు, అయితే చంద్రబాబు లేకపోతే లోకేషే రావాలంటూ కూడా పరుష పదజాలం కూడా ఉపయోగించడం జరిగింది. అందుకు సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా కూటమి నేతలు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ పక్కాగా తప్పు చేశాడని అద్దేపల్లి జనార్దన్ ఇచ్చిన వీడియో బయటకు రావడంతో జోగి రమేష్ పూర్తి స్థాయిలో డైలామాలో పడ్డ పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ కేసుకు సంబంధించి జోగి రమేష్ పూర్తి స్థాయిలో చంద్రబాబు లోకేష్ ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు, పలువురు టీడీపీ నేతలు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు కూడా ముక్త కంఠంతో చాలా మంది శాసనసభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా జోగి రమేష్ వ్యవహార తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.